హలో గైస్, మీకు ఎవరైనా సరే ఒక 2 ఆఫర్లు ఇచ్చారనుకోండి. ఫస్ట్ది వచ్చేసరికి ఒక స్టేట్కి మీరు సీఎంగా ఉండండి అని చెప్పేసి ఒక ఆఫర్ ఇచ్చి, ఇంకో పక్కన మీరు ఇండియన్ టీంకి హెడ్ కోచ్గా పనిచేయండి అని చెప్పేసి 2 ఆఫర్ ఇచ్చారనుకోండి. వీటిలో మీరు ఏ ఆఫర్ని తీసుకుంటారు? సో దానికి కింద కామెంట్ చేయండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, సౌరవ్ గంగూలీకి ఇదే క్వశ్చన్ ఎదురైంది. అయితే దాంట్లో సౌరవ్ గంగూలీ చెప్పింది ఏంటో తెలుసా? నాకు ఎటువంటి రాజకీయాల్లోకి వెళ్ళాలని చెప్పేసి ఏదో పదవి తీసుకోవాలి అనే ఆలోచన అయితే నాకు ప్రజెంట్ లేదు. కానీ ఇండియన్ టీంకి హెడ్ కోచ్గా పనిచేయడం అంటే నాకు చాలా ఇష్టం. సో ఫ్యూచర్లో కనుక ఈ ఆఫర్ వస్తే ఖచ్చితంగా తీసుకొని హెడ్ కోచ్గా పనిచేస్తాను. ఎందుకంటే నేను 2013 తర్వాత రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను బీసీఏ అధ్యక్షుడిగా కూడా పనిచేశాను. సో కేవలం నా దృష్టి మొత్తం కూడా క్రికెట్ మీదే ఉంది. మరి ఫ్యూచర్లో ఇండియన్ టీంకి హెడ్ కోచ్గా పనిచేసే అవకాశం కనుక వచ్చింది అంటే ఎట్టి పరిస్థితుల్లో నేను వదులుకునే ఛాన్స్ లేదు. ఖచ్చితంగా ఇండియన్ టీంకి హెడ్ కోచ్గా పనిచేస్తాను అని చెప్పేసి గంగూలీ అయితే మాట్లాడడం జరిగిందనమాట. సో మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. దాని తర్వాత ఫస్ట్లో మరి ఆఫర్ ఉంది కదా, సో మరి ఆ రెండిట్లో ఏది చూస్ చేసుకుంటారు అనేది కూడా కింద కామెంట్ చేయండి.